హాయ్ ఫ్రెండ్స్, మన పూర్వీకులు కోతులు అని ఎవరైనా చెప్తే మనకి చాలా వింతగా అనిపిస్తుంది. కానీ ఒక కోతి నుంచి మనిషిలా మారే జర్నీలో ఎంత నిజం ఉంది? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ప్రశ్న గురించి పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఎలా అయితే ఒక రాజు చనిపోయిన తర్వాత ఇంకో రాజుని సింహాసనంపై కూర్చోబెడతాడు, సేమ్ ఇదే విధంగా 6.5 కోట్ల సంవత్సరాల ముందు జరిగింది. స్పేస్ నుంచి వచ్చిన ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఎంత బలంగా ఢీకొట్టింది అంటే దాని దెబ్బకి భూమి మీద ఉన్న డైనోసార్స్ జాతి అంతా అంతమైపోయింది. ఎందుకంటే ఆ ఢీకొనడం ఎంత భయంకరమైంది అంటే దాంతో భూమి అంతా ఒక అగ్నిగోళంలా మారిపోయింది. భూమి సర్ఫేస్ మీద ఉన్న నీరు, చెట్లు ఇంకా ఎన్నో దహనమైపోయాయి. అయితే కొన్ని మ్యామల్స్ భూమి లోపలికి వెళ్ళి వాటి ప్రాణాలని కాపాడుకున్నాయి. మ్యామల్స్ అయితే వాటి పిల్లలకి పాలు పట్టిస్తాయి. అంతేకాదు, ఒకవేళ ప్రమాదం ఎదురైతే భూమిని తవ్వి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి వాటి ప్రాణాలని రక్షించుకుంటాయి. దీని కారణంగానే మనుషులు ఈరోజు భూమిని కబ్జా చేయగలిగారు. ఈ వీడియోలో హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఒక ఎలుకలా కనిపించే మ్యామల్ నెమ్మదిగా ఎవల్యూషన్ చెంది మనిషిలా మారింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. చాలా కాలం తర్వాత ఆ చిన్న మ్యామల్ భూమి లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు దానికి బయట ప్రతి విషయం అంతమైపోయినట్టు కనిపించింది. దానికి ఏది దొరికితే అదే తినటం మొదలుపెట్టింది. అలా లక్షల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నెమ్మదిగా కొత్త జీవులు పుడుతూ ఉన్నాయి. అలా వాటి స్పైనల్ కార్డ్ మెడపై నుంచి కాకుండా మెడ మధ్యలో నుంచి ఫామ్ అవటం మొదలైంది. అయితే ఈ రోజు నుంచి 5.5 కోట్ల సంవత్సరాల ముందు కోతి లాంటి జీవులు అస్తిత్వంలోకి వచ్చాయి. ఈ కోతులు వాటి తలని పైకెత్తగలవు. అలాగే ఇవి వాటి 2 కాళ్లపై నడవగలుగుతున్నాయి. ఇక నుంచి కోతి మనిషిలా మారే జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 4.5 కోట్ల సంవత్సరాల ముందు ఆఫ్రికా మహాద్వీపంలో ఉన్న అడవుల్లో కొన్ని కోట్ల చెట్లు, మొక్కలు ఉండేవి. ఎటు చూసినా గ్రీనరీ మాత్రమే కనిపించేది. ఆ టైంలో కోతుల్లో ఒక జాతి, వాటిలో అవే ఎవాల్వ్ అయి గ్రేట్ ఏప్స్ వరకు చేరుకున్నాయి. మనిషి వేటి వల్ల అయితే జన్మించాడో వాటినే ద గ్రేట్ ఏప్స్ అంటారు. ఈ ఏప్స్ 2 కాళ్లపై నడవగలిగేవి మరియు వీటి బరువు కూడా ఎక్కువగానే ఉండేది. అందువలనే ఇవి చెట్లపై వేలాడుతూ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్తూ ఉండేవి. వాటి మెడని మనిషిలాగానే తిప్పగలవు. అలాగే వాటి కాళ్ల, పాదాలు, చేతి వేళ్లు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. కానీ వీటికి ఆపోజిట్గా నేచర్ ఒక ఆట ఆడుకోవడం మొదలుపెట్టింది. అది ఏంటంటే ఈ రోజు నుంచి 40 లక్షల సంవత్సరాల ముందు సడన్గా భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లో ఒక భయంకరమైన మూవ్మెంట్స్ మొదలయ్యాయి. దాంతో ఆఫ్రికాలో ఒక పెద్ద పర్వతం ఏర్పడింది. ఈ పర్వతాన్ని ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎలాంటి సంఘటన అంటే దీనివల్ల ఏప్స్ మనిషిలా మారక తప్పలేదు. ఎందుకంటే ఆ పర్వతం ఏర్పడడం వల్ల అక్కడ రావాల్సిన మాన్సూన్ సీజన్ పూర్తిగా ఆగిపోయింది. ఆఫ్రికా అడవుల్లో వర్షాలు పడటం ఆగిపోయాయి. ఎందుకంటే మేఘాలని ఈ పెద్ద పర్వతం అడ్డుకుంటూ ఉండేది. అలా నీరు లేకుండా ఆఫ్రికా పరిస్థితి ఎలా మారి ఉంటుంది అని మీరే ఊహించవచ్చు. అందువలనే ఇప్పటికి కూడా ఆఫ్రికాలో నీరు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో నెమ్మదిగా ఆఫ్రికాలో ఉన్న అడవులు ఎడారిలా మారడం మొదలైంది. అలా అక్కడి అడవులు పూర్తిగా ఎండిపోయాయి. దాంతో అక్కడి ఆహారానికి కొరత వచ్చింది. అలా ఏప్స్కి తినడానికి ఏమీ దొరక్కపోవటం వల్ల చెట్ల నుంచి కిందకి దిగి ఆహారం కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. అలా ఈ సమయం నుంచి ఏప్స్ వాటి 2 కాళ్లపై నడవటం మొదలుపెట్టాయి. అలా ఇక్కడి నుంచి ఏప్ మనిషిలా మారే మొదటి అడుగు మొదలైంది. ఎప్పుడైతే ఏప్స్ కాళ్లతో నడవటం మొదలు పెట్టాయో అప్పుడు వాటి ఎత్తు దాదాపు 4 అడుగులు ఉండేది. కానీ వాటి శరీరం మాత్రం కోతిలాగానే ఉండేది. అలా మన పూర్వీకులు 4 కాళ్లకు బదులు 2 కాళ్లతో నడవటం వల్ల మనిషి ఎత్తు అనేది తగ్గలేదు. అలా ఆ ఎత్తుని యూజ్ చేసుకుని ఏదో ఒక పని చేయటం వల్ల మనిషి యొక్క ఎత్తు ఇంకా పెరుగుతూ వచ్చింది. అలాగే అప్పటిలో మన పూర్వీకుల బ్రెయిన్ కూడా చాలా చిన్నగా ఉండేది. ఒకవేళ ఆఫ్రికాలో టెక్టోనిక్ ప్లేట్స్ కారణంగా ఈ రిఫ్ట్ వ్యాలీ అనే పర్వతం ఏర్పడకపోతే కోతి నుంచి మనిషిగా మారే ప్రాసెస్ ఇంకా లాంగ్ అయ్యేదేమో. ఎందుకంటే ఈ సంఘటన జరగటం వల్లనే ఎప్పుడూ చెట్ల మీద ఉండే కోతులు నేల మీదకి వచ్చి నడుస్తూ ఆహారాన్ని వెతుకోవడం స్టార్ట్ చేశాయి. దాంతో కోతి నుంచి మనిషిగా మారే జర్నీ కొంచెం సింపుల్ అయింది. ఇప్పటి నుంచి 23 లక్షల సంవత్సరాల ముందు ఆ సమయంలో మన పూర్వీకుల యొక్క బ్రెయిన్ పెరుగుతూ వచ్చింది. అప్పుడు వాళ్ళు రాళ్లని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు. అలా రాళ్లని ఉపయోగిస్తున్న సమయంలో వాళ్ళకి దెబ్బలు తగిలాయి. దాంతో రాళ్లని వెపన్స్ లాగా వాడవచ్చు అని తెలుసుకున్నారు. అలా ఆ రాళ్లతో ఎన్నో ఆయుధాలను తయారు చేశారు. అలా వాళ్ళు ఒక సుత్తిని తయారు చేయగలిగారు. సుత్తిని కనిపెట్టిన తర్వాత వాళ్ళకి ఎన్నో పనులు చేయడం చాలా సులభం అయిపోయింది. రాళ్లను ఉపయోగించడం వల్ల చేతికి మరియు చేతి వేళ్లకి ఎంతో బలం వచ్చినట్టు అనిపించింది. దాంతో ఆహారం కోసం వేటాడడం చాలా సులభమైంది.
కానీ అప్పట్లో రాళ్లని కేవలం వేటాడడానికి, అలాగే వేటాడడం వల్ల వచ్చిన మాంసాన్ని తినడానికి మాత్రమే ఉపయోగించేవారు. అలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండగా ఒకరోజు వాళ్ళకి ఒక న్యాచురల్ ఇన్సిడెంట్ ఎదురైంది. అదేంటంటే ఒకరోజు రాళ్లని వాడుతూ ఉన్నప్పుడు సడన్గా నిప్పు అంటుకుంది. దాంతో నిప్పును మాన్యువల్గా ఎలా పుట్టించవచ్చు అని తెలుసుకున్నారు. అలా నిప్పు అనేది మనిషికి మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ అని చెప్పొచ్చు. అలా ఈ నిప్పు మనిషి డెవలప్మెంట్కి ముఖ్య పాత్ర వహించింది అంటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆది మానవులు రాయి నుంచి వచ్చిన నిప్పు రవ్వతో మంట పుట్టించడం నేర్చుకున్నారు. ఆ మంటతో పచ్చి మాంసాన్ని కాల్చి తినటం తెలుసుకున్నారు. అలా కాల్చిన మాంసం తినటం వల్ల అది మానవులకి ఎంతో బలం మిగిలేది. అలా మిగిలిన బలాన్ని వేరే పనులు చేయడానికి ఉపయోగించేవారు. అలా నెమ్మదిగా ఆది మానవుల యొక్క బ్రెయిన్ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలా మైండ్లో వచ్చిన డెవలప్మెంట్ వల్ల మనిషి తల ఆకారం కూడా మారటం మొదలైంది. అలా ఇప్పుడు మనం ఎలా కనిపిస్తున్నామో అప్పుడు వాళ్ళు కూడా అలాగే కనిపించేవారు. కానీ జుట్టు గోళ్ళు అంత క్లీన్గా ఉండేవి కావు. అలా 20 లక్షల సంవత్సరాల ముందు నుంచి మన పూర్వీకులు వాళ్ళకి వాళ్లే డెవలప్ అవుతూ వచ్చారు. అప్పుడు మన గొంతు కూడా చాలా డెవలప్ అవడం మొదలైంది. దాంతో గొంతులో నుంచి ఇంకా ఎక్కువ శబ్దం రావటం మొదలైంది. అలా మనిషి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆ జీవి మనిషిలా మారిపోయాడు. కానీ ఆ మనుషులు అందరూ ఆఫ్రికా పరిధిలో మాత్రమే ఉన్నారు. అలా అక్కడి నుంచి మంచి ఆహారం మరియు ఇళ్ళు వెతుక్కునే క్రమంలో మన పూర్వీకులు మన ప్రపంచంలో వేరువేరు ప్లేసెస్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా ఇప్పటి నుంచి 50,000 సంవత్సరాల ముందు చలి పెరగటం మొదలైంది. అలా చలి ఎంత ఎక్కువైపోయింది అంటే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా గడ్డకట్ట మొదలైంది. అలా అంత చలిని కూడా మన పూర్వీకులు ఎదుర్కొన్నారు. అలా ఆ సంఘటన జరగటం వల్ల మన పూర్వీకులు ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యారు. దాంతో అతి వేడిని మరియు అతి చలిని ఎలా తట్టుకొని జీవించాలో నేర్చుకున్నారు. అట్మాస్ఫియర్ కండిషన్స్ మరియు ఆహారాన్ని వెతుక్కునే క్రమంలో వీరు ఒక మహాద్వీపం నుంచి వేర్వేరు మహాద్వీపాలకి చేరుకోగలిగారు. అలా మనిషి భూమి అంతా కూడా విస్తరించాడు. దాంతో ఆ ప్లేసెస్ యొక్క అట్మాస్ఫియర్ కండిషన్స్ వల్ల మనుషుల్లో మార్పు రావటం మొదలైంది. అలా ఒక్కో ప్లేస్ బట్టి ఒక్కోలా మనిషిలో మార్పు రావటం జరిగింది. ఎక్కడైతే ఎక్కువ వేడి ఉంటుందో అక్కడ మనిషి స్కిన్ కలర్ నల్లగా మారిపోయింది. ఎక్కడైతే ఎక్కువ చలి ఉంటుందో అక్కడ మనిషి స్కిన్ కలర్ తెల్లగా మారిపోయింది. అలా మనిషి యొక్క హైట్, వెయిట్ ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ అక్కడి వాతావరణం మరియు జియోగ్రాఫికల్ కండిషన్స్ వల్ల మారుతూ వచ్చాయి. వేర్వేరు ప్లేసెస్లో జీవించడం వల్ల వేర్వేరు లాంగ్వేజెస్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల ప్రపంచంలో ఉన్న వేరువేరు ప్లేసెస్లో ఉండే మనుషులు ఒకరి నుంచి ఒకరు చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా వ్యవసాయాన్ని చేయటం మొదలుపెట్టారు. అలా వ్యవసాయం కోసం పశువుల్ని పెంచుతూ వచ్చారు. అందువల్ల ప్రతి చోట కూడా ఒక కొత్త నాగరికత సంస్కృతి తయారైంది. అలా ఆఫ్రికా అడవుల్లో ఉన్న ఏప్స్ మనిషిలా మారి చంద్రుడి పైన అడుగు పెట్టడం జరిగింది. ఒకానొక సమయంలో భూమంతా డైనోసార్స్ ఎలా ఆక్రమించాయో ఇప్పుడు వాటి ప్లేస్లో మనుషులు ప్రపంచాన్నంతా ఆక్రమించారు. అలా ప్రస్తుతం ఈ భూమి మీద మనిషి యొక్క రాజ్యం నడుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.